Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Worship you, Jesus. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఈరోజు మరి ఉపవాస దినం, ఫ్రైడే. మన బిడ్డలందరూ కూడా అనేక మంది ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో మనం కూడా ఈ మధ్యాహ్న సమయంలో, ఈ 3 గంటల సమయంలో ప్రభు మన కోసం ప్రాణం ఇచ్చిన సమయము, కరెక్ట్గా 3 గంటల సమయంలో యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం ఆయన కల్వరిలో బలి అయ్యారు. కాబట్టి ఆ గొప్ప దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిస్తాం. దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో మరి ఆ శిలువను చూసినప్పుడు మరి తెలుస్తుంది దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప దేవుని మనం ఎంత స్తుతించినా సరిపోదు ప్రియులారా, మనం ఎంతగా ఆరాధించినా సరిపోదు. మన పూర్ణ హృదయముతో ఆ ప్రభుని ఆరాధిస్తాం, పూర్ణ మనసుతో ఆయనని మనం ఆరాధిస్తాం, పూర్ణ శక్తితో మనం ప్రభుని ఘనపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శకర బర 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 బరబ శందరి కలవర. స్తోత్రం, స్తోత్రం తండ్రి. మహిమ ఘనతకు అర్హుడమైన దేవా, మహిమకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే ఆరాధన చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనంత కృపగల దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. యేసయ్య, మా మధ్యలో మీరు ఉండండి నాయన, మాతో ఉండండి నాయన, మాలో నివాసము చేయండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. We love you, Lord. We worship you, Lord. We want to glorify your name, Jesus. అయా, మాకు చాలిన దేవుడవు నాయన, నీవు చాలునైనా, నీ కృప చాలునైనా నయా, నీ ప్రేమ చాలునైనా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబాల శబరఖర బరం దరియారా. హల్లెలూయా. లెట్స్ ఆల్ వర్షిప్ జీసస్, వర్షిప్ హిమ్. నీ పూర్ణ హృదయముతో దేవుని స్తుతించు, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆ దేవుని స్తుతించు బిడ్డ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు దేవుని జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎంతగానో కాపాడుతున్నాడమ్మా. నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, నా సహోదర, నా ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ సమయంలో దేవుని స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా. దేవుడు నీ ఎడల ఎంతో కృప చూపుతున్నాడమ్మా. ఈ లోకంలో మరి ఎంతోమంది నశించిపోతున్నారు. దేవుడు నిన్ను రక్షించాడు, ఆయన నీకు తన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, పరలోక బిడ్డగా నేను మార్చాడు, నీ పేరు జీవ గ్రంథంలో లిఖించాడు బిడ్డ. ఇంకా నీకు ఏమి కావాలి? యేసయ్య నీతో ఉన్నాడు, యేసయ్య నీలో ఉన్నాడు. జీసస్ ఈజ్ ఇన్ యూ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. యు ఆర్ సో ప్రెషియస్ టు యువర్ గాడ్. యు ఆర్ సో ప్రెషియస్, యు ఆర్ సో లవింగ్. God loves you so much, my dear brother, my dear sister. Don't worry about anybody. Don't think that nobody loves you. If nobody loves you, God loves you, my dear brother. Remember that Jesus loves you. Jesus died on the cross for you. Jesus shed his blood for you on the cross. Hallelujah, hallelujah. యేసయ్య నీ కోసం తన రక్తాన్ని చిందించాడు. యేసయ్య నీ కోసం సిలువలో మరణించాడు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ భార్య కంటే, భర్త కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ యొక్క బిడ్డల కంటే, నువ్వెంతో ప్రేమించే నీ కుమారులు కుమార్తెల కంటే యేసయ్య నిన్ను అధికముగా ప్రేమిస్తున్నాడమ్మా. కాబట్టి నిన్ను ప్రేమించే దేవుని నువ్వు ప్రేమించు, నువ్వు ఆరాధించు, ఆయనను మహిమపరచు, ఘనపరచు. థ్యాంక్ యూ లార్డ్. ఈ పాటను మనం పాడుతూ ప్రభుని ఆరాధించుకుందాం. నాకు చాలా ఇష్టమైన పాట ఇది, పాడదాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే ప్రేమింతును. నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా.
సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేను తీరుగా. అవును ప్రభా, నీరసించక సాగేదా నేవేను తిరుగనయ్యా. Yes Lord, I will follow you Lord. Hallelujah, hallelujah. నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేను తీరుగా నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసు నిన్నే సేవింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేను తీరుగా. హల్లెలూయా. యేసయ్యా తండ్రి, అవును ప్రభా, నీరసించక నేను సాగేదా నీతో నడచడంలో ప్రభా, అయా నీ సేవ చేయడంలోనైనా, అయా నీ కొరకు పని చేయడంలోనైనా నేను అలసిపోకుండా, అయా సొలసిపోకుండా, నీరసించకుండానైనా ముందుకే సాగడానికి ప్రభా, అయా నిదిగో నేను నిర్ణయం చేసుకున్నాను ప్రభా. అయా మేము నీకోసం ముందుకే సాగి వెళ్తాము నాయన. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్. సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఆత్మను దేవునికి సమర్పించు, నీ హృదయాన్ని ఆయనకు సమర్పించు, నీ ఆలోచనలు యేసయ్యకు సమర్పించు. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ ఆశలు దేవునికి ఇష్టమైనవా కావా, ఆయనకి ఇష్టం లేనివన్నిటిని కూడా తొలగించి, ప్రభువా నీ చిత్తానుసారంగా నేను ఆశించే విధముగా, అయా నీ చిత్తానుసారంగా జీవించే విధముగా, నీ చిత్తానుసారంగా నేను మాట్లాడే విధంగా నన్ను దీవించండి నాయనా. నన్ను అభిషేకించండి నాయనా. యేసయ్యా నాలో నీ జీవనదిని ప్రవహింపచేయండి నాయనా. నాలో నీ పరిశుద్ధతను ప్రవహింపచేయండి నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు చెందనది ప్రతి ఒక్కటి నాలో నుండి కత్తిరించి వేయండి నాయనా. అయా శుద్ధి చేయండి నాయనా. స్తోత్రం, స్తోత్రం. నాలో శుద్ధ హృదయం కలిగించండి నాయనా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. Worship you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Riba baba rashikara bara 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 ba. Oriala bara shamdari kala bara 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 shamdari ara bara shakala bara. Hallelujah, hallelujah. Glory to you, Lord Jesus. Glory, 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 Lord. మహిమ రాజా నీకే మహిమ నాయన, ఘనత నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధి పెన్నిది దేవా, నీ సన్నిధి పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. నీ సన్నిధి పెన్నిది దేవా, నీ సన్నిధి పెన్నిది దేవా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన అంతా మాయనయ్యా. అవును ప్రభా, యేసయ్యా ఈ లోకంలో ఒక కోటి ఐశ్వర్యం, కోట్ల కోట్ల ఐశ్వర్యాలు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన, అయా ఎంతో ధనధాన్యం మా దగ్గరికి వచ్చిన అదంతా కూడా మాయనేనైనా. అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. నేను ఒకరోజు బూడిదగా మారిపోబోతున్నాయి ప్రభు. యేసయ్యా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన అంతా మాయనయ్యా. చల్లని గాలి కల్వారి, చల్లని గాలి, చల్లని గాలి కల్వారి, చల్లని గాలి. ఆవరించుమా, ఆదుకొనుమా, నన్ను లారించుమా. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. నీ సన్నిధి పెన్నిది దేవా, నీ సన్నిధి పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా ఈ సమయంలో తండ్రి, ఉపవాస దినంలోనైనా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అందరి కోసం. ప్రియులారా, ఈ సమయంలో మనం ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే 1 తిమోతి 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మనము పరిశుద్ధులుగా, మాన్యులుగా, సంపూర్ణులుగా ఉండాలి అంటే, మంచిగా సంతోషంగా ఈ లోకంలో జీవించాలంటే మనము మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంట. లోకంలో ఉన్న అందరి కోసం, మంచి వాళ్ళ కోసం, చెడ్డ వాళ్ళ కోసం, అవసరాల్లో ఉన్న వాళ్ళ కోసం, ఆపదలో ఉన్న వాళ్ళ కోసం, రక్షణ పొందిన వాళ్ళ కోసం, పొందని వాళ్ళ కోసం, ప్రతి దేశము, ప్రతి జాతి, ప్రతి భాష మాట్లాడే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ పాయింట్,
అధికారుల కోసం, రాజుల కోసం, అంటే ఈ దేశాలను పరిపాలిస్తున్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అందరు లీడర్స్ కోసం ప్రే చేయాలి, అన్ని సెక్షన్స్లో ఉన్నటువంటి అధికారులు. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఉంటే, వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటే దేశం బాగుంటుంది. దేశంలో ఉన్న ప్రజలు, మనము సంతోషంగా ఉంటాం, బాగుంటాం. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా స్వార్థం లేనటువంటి నాయకులు మన దేశంలో ఉండాలి. మన దేశాన్ని పరిపాలించాలి స్వార్థం లేనటువంటి నాయకులు అన్నాక స్వార్థం లేకుండా ఎవరికి ఉంటుందండి? ఎక్కడో మంచి వాళ్ళు ఉంటారు, కానీ 99% స్వార్థపరులే. సో మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ద్వారా ఎలాంటి నష్టాలు జరగకుండా దేవుడు కాపాడుతాడు. ముఖ్యంగా తన నమ్మిన బిడ్డలకి హాని జరగకుండా, మరి దేవుని సేవా పరిచర్యలో ఆటంకాలు లేకుండా, సువార్త పరిచర్యలో మరి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్ళాలంటే మనం ప్రార్థన చేయాలి. కాబట్టి సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. ప్రభువా, నీవు అందరి కోసం ప్రార్థన చేయమన్నావు నాయనా. ఇదిగోనైనా ముఖ్యంగా మేము రాజులు, అధికారుల కోసం ప్రార్థిస్తున్నాం. ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రతి దేశం మీద ఉన్నటువంటి అధిపతులు అయా, మరి ఎంపీస్ని మీకు సమర్పిస్తున్నాను నాయన, ప్రైమ్ మినిస్టర్లను ప్రభా, చీఫ్ మినిస్టర్స్ని మీకు సమర్పిస్తున్నాను, ప్రతి రాష్ట్ర అధిపతిని మీకు సమర్పిస్తున్నాను దేవా. అయా, హైకోర్టు జడ్జిలను మీకు సమర్పిస్తున్నాను, ప్రతి కోర్టు యొక్క జడ్జిలను మీకు సమర్పిస్తున్నాను, లాయర్స్ని మీకు సమర్పిస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని మీకు సమర్పిస్తున్నాను ఆయన, డిఐజీ కానీ, డిఎస్పీ కానీ, అయా వాళ్ళందరినీ మీకు సమర్పిస్తున్నాను ఆయన. యేసయ్యా, నీ నామములో ఆ బిడ్డలను దీవించండి, మంచి తెలివి జ్ఞానమును దయచేయండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి ఆయన. వాళ్ళ ద్వారా ఎలాంటినైనా అన్యాయాలు, అక్రమాలు జరగకూడదు ప్రభా. వాళ్ళు నీతి కోసం నిలబడాలి, న్యాయం కోసం నిలబడాలి, న్యాయం కోసమే వాళ్ళు పోరాడాలి నాయన. యేసయ్యా స్తోత్రం. ప్రజలకు మేలు చేయాలి నాయన. అన్యాయాన్ని చూసినప్పుడు వాళ్ళు అన్యాయాన్ని ఆపగలగాలి నాయన, అలాంటి శక్తిని ఇవ్వండి దేవా. అయా, మరి లంచాలకు లొంగిపోకుండా ఉండే కృపనియండి నాయన. పదవీ కాంక్షను తీసివేయండి నాయన యేసయ్య. అయా, నీతిగా నిజాయితీగా పనిచేసే కృపనివ్వండి, మంచిగా డ్యూటీ చేసే కృపనివ్వండి నాయన యేసయ్య. న్యాయమైన తీర్పులు వాళ్ళు ఇవ్వాలి నాయన, అన్యాయపు తీర్పు వాళ్ళు ఇవ్వకూడదు నాయన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మా దేశాన్ని దీవించండి, మా దేశంలో మంచి వర్షాలు కురిపించండి నాయన ప్రభా. ఎక్కడెక్కడ పొలాలలో వర్షాలు పడట్లేదు, ఏ ప్రాంతాల్లో వర్షాలు లేదు, అక్కడ వర్షాలు కురిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో నాయన ఆ ప్రాంతాల్లో వర్షాలు కురియునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఎక్కడైతే పొంగి మరీ పొర్లిపోతున్నాయో నాయన, వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారో అక్కడ వర్షాలు ఆపండి నాయన యేసయ్య, ఆపండి నాయన. ఆ ప్రాంతాల్లో వర్షాలు ఆపండి, వేడిగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు కురిపించండి, చల్లగా పరచండి నాయన, వాతావరణం చల్లపరచండి నాయన, వేడి ప్రాంతాలను చల్లపరచండి నాయన. అనంతపురము, కడప, అయా ఆదిలాబాద్ నాయన, ఇలాంటి ప్రాంతాల్లో వర్షం కురిపించండి నాయన, చల్లపరచండి నాయన. ప్రజలు ఎంతో అల్లాడిపోతున్నారు నాయన. హైదరాబాద్లో కూడా ప్రభా మంచి వర్షాలు కురిపించండి నాయన, వాతావరణాన్ని చల్లపరచండి నాయన. నల్గొండ డిస్టిక్లో ప్రభా చల్లపరచండి నాయన యేసయ్య. బెంగళూరు నాయన ప్రభా, అయా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నాయన, ఇలాంటి ప్రాంతాలన్నింటిలో నాయన వర్షాలు, మంచి వర్షాలు కురిపించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. రాజస్థాన్, పంజాబ్, అయా సిక్కిం, మిజోరాం నాయన యేసయ్య, జమ్మూ కాశ్మీర్, అయా ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో, పంటలు పండిస్తున్నారు, ఎవరికైతే వర్షం అవసరమో ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిపించండి, ఒరిస్సాలో వర్షం కురిపించండి నేను. అరుణాచల్ ప్రదేశ్ నేను, మిజోరాంని నేను, అయా నీకు బంగ్లాదేశ్ని మీకు సమర్పిస్తున్నాను నేను, నేపాల్ నేను, టిబెట్ నేను ప్రభా, శ్రీలంక ప్రభా యేసయ్య, అన్ని దేశాలను మీరు తాకండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రభా, ఉజ్బెకిస్తాన్, హల్లెలూయా నాయన. దేశాలను దీవించండి, రక్షణ దయచేయండి. గల్ఫ్ కంట్రీస్లో రక్షణ దయచేయండి నాయన యేసయ్య, నీ నామంలో వారిని మీ రక్తంతో కడగండి. ఇజ్రాయెల్ దేశాన్ని దీవించండి, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి నాయన యేసయ్య. ఆ దేశం యొక్క సరిహద్దులలో నాయన మీ కంచె వేయండి నాయన ప్రభా, శత్రు సైన్యం నుంచి వారిని కాపాడండి నాయన. అయా స్తోత్రం. అమెరికా దేశాన్ని దీవించండి నాయన, అయా ఆస్ట్రేలియన్ తండ్రి, యూరప్ కంట్రీస్ని దీవించండి నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆఫ్రికా కంట్రీస్ని దీవించండి నాయన ప్రభా. ఆఫ్రికాలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాలను దీవించండి, ఖండంలో ఉన్న దేశాలను దీవించండి అయా. మొత్తం దేశాలు, ప్రపంచ దేశాలు తండ్రి 250 ఇంకా ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో
అన్ని దేశాలను ప్రభా మీరు దీవించండి నాయన. స్తోత్రం. రక్షణ దయచేయండి. అక్కడ పనిచేసిన సేవకులను దీవించండి నాయన. సేవకులను గొప్పగా వాడుకోండి నాయన. మిషనరీలను వాడుకోండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిషనరీలను అభిషేకించండి రాజా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. నీకే మహిమ, నీకే ఘనత నాయన తండ్రి. మరి మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీ సేవకులందరినీ ప్రభా, ఇండియాలో ఉన్న సేవకులందరినీ గొప్పగా వాడుకోండి. ఈ దినం నాయన ముఖ్యంగా ఆత్మరక్షణ జరిగించండి. యేసు ప్రభు అంటే ఎవరికైతే తెలియదు వాళ్ళందరికీ మీ నామం తెలియచేయండి నాయన. గాస్పల్ ప్రీచింగ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. స్తోత్రం. వారి చేతులను బలపరచండి, వారి కాళ్ళను బలపరచండి నాయన. వాళ్ళని స్వార్థ పరిచర్యలో గొప్పగా వాడుకోండి నాయన. రిట్రీట్ సెంటర్లను దీవించండి, చర్చెస్ని కాచి కాపాడండి నాయన. హల్లెలూయా ప్రభా. నీ రాకడ సమయం వచ్చే వరకు కూడా ప్రభా ఈ సంఘాలను గొప్పగా దీవించి వాడుకోండి నాయన. ఈ అనారోగ్యంతో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను నాయన. క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధులతో బాధపడే బిడ్డలను ఇప్పుడే ముట్టండి నాయన. స్వస్థత కలుగును కాక నాయన. గుండె జబ్బులు నాయన, అయ్యా హార్ట్ పేషెంట్స్ నైనా, ఎవరైతే లంగ్స్ ఇన్ఫెక్షన్తో ప్రభా మరి ఇంకా ఎసిడిటీతో బాధపడే వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తొలగించండి యేసు నామంలో. స్టమక్లో ప్రాబ్లమ్స్ తొలగించండి. గర్భసంచుల సమస్యలు తొలగించండి. కిడ్నీలో రాళ్ళు యేసు నామంలో తొలగిపోను గాక. లివర్ నైనా ఇన్ఫెక్షన్ తొలగిపోను గాక. కిడ్నీ ఇన్ఫెక్షన్ తొలగిపోను గాక. కాళ్ళు, చేతులు, శరీరంలో బాడీలో తండ్రి మరి ఆ యొక్క బోన్స్ విరిగిపోయిన వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి నైనా. అలాగే స్పైనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ముట్టండి. రుమటాలజీ ఉన్న వాళ్ళని ముట్టండి నైనా. ఆర్థరైటిక్ పెయిన్స్తో బాధపడే వాళ్ళని ముట్టండి నైనా. థైరాయిడ్తో బాధపడే వాళ్ళని ముట్టండి, స్వస్థత కలుగును గాక. కంటి చూపు మెరుగుపరచండి నాయన. యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా. పంటి సమస్యలు, చెవి సమస్యలు, అయా బ్రెయిన్లో సమస్యలు తొలగిపోను గాక యేసు నామములో. అయా నీవు పొందిన దెబ్బల ద్వారా వారికి స్వస్థత. శరీరంలో గడ్డలు కరిగిపోను గాక నాయన. హల్లెలూయా. స్కిన్ ఎలర్జీ నుండి స్వస్థత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పక్షవాతం నుండి స్వస్థత కలుగును గాక నాయన. సయాటిక్ పెయిన్ నుంచి స్వస్థత, నడుము నొప్పి నుండి స్వస్థత, మోకాల నొప్పి నుండి స్వస్థత, స్వస్థత, స్వస్థత. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. నీకే మహిమ రాజా, నీకే ఘనత ఆరాధన చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రైజ్ యూ లార్డ్. అలాగే ప్రభా ఆర్థిక సమస్యల కోసం ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఆర్థిక సమస్యలు, అప్పుల్లో ఉన్నారు నైనా, వారిని లేవనెత్తండి నైనా. ఆ అప్పులు తీర్చుకునడానికి ఒక మార్గం చూపించండి నైనా. యేసయ్యా అయా వాళ్ళకి మంచి జాబ్ ఇవ్వండి, మంచి ఆదాయం దయచేయండి, బిజినెస్లో ఇంక్రీజ్ దయచేయండి దేవా. ఎంతమంది అయితే అప్పుల్లో కూరుకుపోయి మనశ్శాంతి లేక టెన్షన్తో బాధతో ఉన్నారు వాళ్ళందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో తండ్రి వారికి సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రం, స్తోత్రం నైనా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా పడిపోయిన వాళ్ళని లేపండి. పాపంలో అయా తాగుడులో, వ్యభిచారంలో, డ్రగ్స్లో, అనేక రకాల అయా ఘోరమైన పాపాలలో పడిపోయిన సొదొమ గొమొర్రా లాంటి పాపాల్లో పడిపోయినటువంటి వాళ్ళని లేవనెత్తండి నాయన ప్రభా యేసు నామములో. క్లబ్స్కి వెళ్ళేవాళ్ళు, పబ్లకు వెళ్ళేవాళ్ళు నాయన, యూత్ నాయన, ఎంతోమంది యవనస్తులు, నా ప్రియమైన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు అయా మోసపోతున్నారు నాయన. పాపంలో చిక్కుకొని ఉన్నారు, వ్యభిచారంలో చిక్కుకొని ఉన్నారు తండ్రి. వాళ్ళని లేవనెత్తండి నాయన, విడిపించండి నేను. వాళ్ళని ఒక్కసారి మీరు టచ్ చేయండి నాయన, వాళ్ళని తాకండి, తాకండి ప్రభా. విడుదల, పాపం నుంచి విడుదల దయచేయండి నాయన. స్తోత్రం, స్తోత్రం. శిఖర బరబరబ అయా ఇదిగో లెస్బినిజం నుంచి విడుదల దయచేయండి. హోమోసెక్షువల్ నుంచి విడుదల దయచేయండి నాయన ప్రభా. గే మ్యారేజెస్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. యేసు నామములో తండ్రి నాయన, యేసు నామములో తండ్రి వాళ్ళకి విడుదల కలుగునుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. రీకాల బషకర బరందరిక తల్లిదండ్రులు చూసుకోకుండా నాయన 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించే బిడ్డలను మార్చండి నాయన, వాళ్ళని మార్చండి అయా. నీ శక్తితో నింపండి, నింపండి నాయనా. యేసు, యేసు, యేసు. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. చిన్నారి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. చిన్నారి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. యేసు నామములో బిడ్డలకి స్వస్థత, విడుదల దయచేయండి. చిన్నప్పటి నుంచి నీలో ఎదగాలి నాయన. నీ భయభక్తుల్లో పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి. అలాగే యవనస్తులను ముట్టండి నాయన. యవనస్తులను మంచి మార్గాలు నడిపించండి, పట్టుకోండి నాయన. నీ సేవకు వాడుకోండి నాయన ప్రభా. చిన్న వయసు నుంచి, యవన ప్రాయం నుంచి నీ సేవ చేదురుగాక ప్రభా. ఇదిగో చివరి దినాలలో ఉంటున్నాం నాయన, నీరు అక్కడ సమీపంగా ఉంది ప్రభా. మరి నీ సేవ చేసే వాళ్ళని పంపించండి, సేవకులను ఎన్నుకోండి నాయన, ఎన్నుకోండి నాయన ప్రభా. నీ సేవ జరగాలి, గొప్పగా జరగాలి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరియా భాషకర బరందరి బలశకల బరబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన.
అయా డాక్టర్లను ముట్టండి నైనా, డాక్టర్లు, నర్సెస్, ఆయా హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ని దీవించండి నైనా, వారి ద్వారా మంచి వైద్యం అందించండి నైనా. హల్లెలూయా, హల్లెలూయా. బిజినెస్లు చేస్తున్న బిడ్డల్ని దీవించండి నైనా. అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించకుండా నైనా వాళ్ళు న్యాయంగా ఉండే కృపను దయచేయండి తండ్రి. ఇంకా ఎంతమందికి అయితే నీ రక్షణ లేదో వాళ్ళకి నీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రైజ్ యూ, వర్షిప్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం ప్రభా. అయా ఇంకా మరి ఎంతమందికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్ దయచేయండి నైనా. ఏసే చదువుకున్న బిడ్డలకి మంచి చదువులో తోడుగా ఉండండి నైనా. అయా తండ్రి, ఈ లోకంలో ఎవరికి ఏది అవసరమో దయచేయండి. ముఖ్యంగా రక్షణ అవసరం తండ్రి. లోకంలో ఎన్ని సంపాదించిన ప్రభా నిన్ను తెలుసుకోకపోతే వేస్ట్ నైనా ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరికి అయా నీలో నాయన నీవే నిజమైన దేవుడవని రక్షకుడవని అంగీకరించే కృపను దయచేయండి. నేను నరకానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని నీకు మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఒక సంఘటనని మనం బైబిల్ నుంచి నేర్చుకుందాము. యేసు ప్రభు చేసినటువంటి స్వస్థత అన్నమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తున్నాము. యేసు ప్రభు ఆయన ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు అంటే ఆయన తన పట్టణం అంటే కపెర్నహూము అనే పట్టణానికి ఆయన వచ్చాడు. సో వచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ మరి ఆ ఇంటిలో బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ప్రజలు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం బోధిస్తున్నాడు. యేసయ్య మాట్లాడితే ఎంత బాగుంటుందండి కదా. యేసయ్య ప్రేమామయుడు, ఈజ్ వెరీ లవింగ్ పర్సన్. ఆయన చిరునవ్వు ఆయన ముఖంతో ఆయన చూసి పలకరిస్తూ ఉంటేనే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా. వాళ్ళందరూ ఎంత ధన్యులు. యేసుప్రభుని చూసిన వాళ్ళ శారీరకంగా ఆయన శిష్యులే కానీ ఆయనతో ఉన్న స్త్రీలే కానీ మరి ఆయనను ఆహ్వానించిన గృహాలు కానీ జక్కయ్య ఇట్లాంటి వాళ్ళు నిజంగా దే ఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభుని ముఖాముఖిగా చూశారు, ఆయన పట్టుకున్నారు, ఆయన చిరునవ్వు ఆయన స్వరం విన్నారు. ఎంత అదృష్టం అసలు నిజంగా చెప్పాలంటే. దే ఆర్ వెరీ లక్కీ పీపుల్, బ్లెస్డ్ పీపుల్. సో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళందరూ చక్కగా వింటూ ఉన్నారు. ఆ సమయంలో ప్రియులారా, ఆ ఊర్లో ఎక్కడికైనా సరే యేసయ్య వెళ్ళిన చోట ఆయన వచ్చాడు అని తెలిస్తే చాలు ఆ ఊర్లో ఉన్న అందరూ ఇంకా రోగాలతో, దయ్యాలతో, సమస్యలతో బాధపడే వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. ఎందుకు? యేసయ్య దగ్గరికి వెళ్తే మనకు మంచిగా అయిపోతుంది, స్వస్థత కలుగుతుంది. సో ఇప్పుడు కూడా ప్రియులారా, యేసుప్రభు శారీరకంగా ఈ లోకంలో ఇప్పుడు లేరు, కానీ ఆత్మరూపిగా పరిశుద్ధాత్మ రూపంలో ఆయన ఉన్నారు. ట్రినిటీ, త్రియేక దేవునిలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఈ లోకంలో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మనతో ఉన్నారు. యేసయ్యను పిలిస్తే ఆయన వస్తాడు. ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. సో ఆయన వస్తాడు లోకానికి. నువ్వు పిలిచిన వెంటనే ఆయన పలుకుతాడు. యేసు నామములను ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, తండ్రి వింటాడు, తండ్రి ఆమెన్ చెప్తాడు, జవాబు ఇస్తాడు మనకి. హల్లెలూయా. సో యేసయ్య దగ్గరికి వెళ్తే చాలు మనం బాగుపడిపోతామని అందరూ వచ్చేసారు. ఆ ఇల్లంతా నిండిపోయారు, బయట కూడా నిండిపోయారు మొత్తం. అయితే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పక్షవాతముతో బాధపడుతున్నాడు. ఏ వ్యాధి అండి? పక్షవాత వ్యాధి. సో పక్షవాత వ్యాధి అంటే ఎంత భయంకరం అండి కదా. పక్షవాత రోగము, కదలలేరు, లేచి కూర్చోలేరు, వాళ్ళంతట వాళ్ళు ఏ పని చేసుకోలేరు. కాలు చేయి పడిపోయిందంటే కొంతమందికి నోటి మాట కూడా పడిపోతుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్పలేరు, నడవలేరు కదా. సో ఆయన మంచంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఉన్నాడో తెలియదు. అయితే అతన్ని ప్రేమించిన వాళ్ళు, తన కుటుంబస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నలుగురు ఆ మంచాన్ని మోసుకొని యేసయ్య ఉన్న ఆ ఊరికి, ఆ ఇంటికి వచ్చేసారు. చూడండి వాళ్ళకి ఎంత ఫెయిత్ ఉంది, ఎంత విశ్వాసం. అంటే
అంత కష్టపడి మనం అక్కడ తీసుకెళ్తే మళ్ళీ అంత కష్టపడి మోసుకొని ఇంటికి రావాలా అంటే వాళ్ళ విశ్వాసం ఏంటి? మనం తీసుకెళ్ళడమే, మనం తీసుకెళ్తే చాలు, అక్కడికి వెళ్తే ఆయన బాగుపడిపోతాడు, మంచిగా అయిపోతాడు. వాళ్ళు అలాంటి ఒక విశ్వాసం కలిగి ఉన్నారు. ఎలాగో అలాగ మనం కష్టపడి తీసుకెళ్దాం. వాళ్ళు ఆ వ్యక్తికి మేలు చేయాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కళ్ళారా ఎన్నో చూసి ఉండొచ్చు. ఎంతోమంది ఇలా రావడం, నడవలేని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం, మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తున్నాయి, చూపు లేని వాళ్ళకి చూపు వస్తుంది. అరే ఇన్ని మెరకల్స్ జరుగుతున్నాయి కదా, ఇదిగో ఈయన కూడా మంచిగా అయిపోతాడు. మేబీ కావచ్చు ఆయన వాళ్ళ తండ్రే కావచ్చు, మా నాన్నగారు మంచిగా అవుతారు, లేదా మన చిన్నాన్న, మా తమ్ముడు, మా అన్నయ్య మంచిగా అవుతాడని వాళ్ళు విశ్వాసంతో తీసుకొచ్చారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడానికి చోటు లేదు కదా అని వాళ్ళు నిరాశపడలేదండి. హల్లెలూయా. నిజమైన విశ్వాసం కలిగిన వాళ్ళు నిరాశపడరు. దారి లేకపోయినా దారి చేసుకొని వాళ్ళు వెళ్తారు ముందుకి. హల్లెలూయా. నిజంగా సంకల్పం, పట్టుదల, ఆశ ఉన్నవాళ్ళు అక్కడ ఎలాంటి ఆశ లేకపోయినా, దారి లేకపోయినా, అడవి ఎదురైనా ఆ అడవిలో దారి చేసుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఒక వీరుని లక్షణం, ఒక విశ్వాసి లక్షణం. మనం కూడా అలాగే ఉండాలి. విశ్వాసులంగా, వీరులంగా మనం గట్టిగా నిలబడాలి. ఆమేన్. ప్రియులారా, మరి వాళ్ళు అక్కడికి వచ్చారు, చూశారు, పైకి ఆ ఇంటిని చూశారు, పెంకుటిల్లు. ఓకే, మనం ఇలా అయితే యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి మనకు చాలా టైం పడుతుంది, కాబట్టి మనం ఇంటి పైకి ఎక్కేసి డైరెక్ట్గా యేసుప్రభు ఎక్కడున్నారో అక్కడ పెంకులు తీసి అక్కడికి మన ఈ పేషెంట్ని దించేసేద్దాం అని వాళ్ళు ఎవ్వరికీ రాని ఆలోచన ఇంటి పైకి ఎక్కేశారు. మరి ఆ ఇంటి ఓనర్స్ ఏమీ అనలేదు, అయ్యో మా ఇల్లంతా పాడు చేసేస్తున్నారు, యేసుప్రభు వచ్చి మన ఇంట్లో ఉంటే మరి ఆ ఇల్లు పాడైపోతుందంటే మరి మనం ఏమన్నా అంటామా? మనమైతే అనం. ఎందుకంటే యేసయ్య కదా పోతే పోయింది ఇల్లు, అంతే కదా, ఇంకో ఇల్లు ఇస్తాడు ఆయన. ఇక్కడ జరగాల్సింది మంచి కార్యం, ఒక స్వస్థత కార్యం, ఒక రక్షణ కార్యం జరుగుతుంది. సో దానికోసం ఏమైనా పర్లేదు, నా ఇల్లు పాడైపోయినా పర్లేదు, నా డబ్బు ఖర్చు అయిపోయినా పర్లేదు, నా ఆరోగ్యం పాడైపోయినా పర్లేదు, నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. సో ఒక ఆత్మ రక్షించబడడానికి ప్రియులారా మనం కష్టపడాలి, మనం కూడా కష్టపడాలి. కొన్నిసార్లు మనం వెళ్ళాలి. నేను మా ఊరిలో సేవ చేసేటప్పుడు ప్రియులారా, నేను ఫస్ట్ ఒక గ్రామంలో ప్రార్థన చేయడానికి వాళ్ళు నన్ను ఆహ్వానించారు. వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న బాబుకి బాగాలేదనమాట. సో సిస్టర్ మీరు వచ్చి మా మనమడికి ప్రార్థన చేయాలంటే ఆ ఊరు వెళ్ళడానికి 3 బస్సులు మారి వెళ్ళాలి ప్రియులారా. నేను ఉదయమే లేచి రెడీ అయ్యి మరి ఒక బస్సు ఎక్కి ఒక దగ్గర దిగాలి, ఒక జంక్షన్లో. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కి ఇంకో జంక్షన్లో దిగాలి. మళ్ళీ అక్కడి నుంచి ఏ ఊరికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. సో ఆ మధ్యలో ఆగి బస్సు కోసం వెయిటింగ్ చేసేటప్పుడు 1-2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది ఒక్కోసారి. ఇంకా ఈవినింగ్ అయిపోయేది వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి. 3వ బస్సు ఒకవేళ టైం దాటిపోయింది, బస్సు ఒకటే బస్సు ఉంటుంది ఆ ఊరికి, ఆ బస్సు వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా అంతే, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, మళ్ళీ ఇంకా బస్సు రాదు. సో ఒకసారి ఇంకా బస్సు లేదు, వెళ్ళిపోయింది అంటున్నారు, రావట్లేదు అంటున్నారు. సో అందరు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నడిచి వెళ్తున్నారు. మరి ఇంకా నేనేం చేయాలి? నేను కూడా వాళ్ళతో పాటు నడుచుకుంటూ చాలా దూరం. అసలు అప్పుడు ఆ రోజుల్లో నేను ఎలా నడిచానో ఏంటో, ఇప్పుడు మరి అంత దూరం నడవాలంటే మరి ఇప్పుడు నడుస్తానో లేదో, నాకు దేవుడు శక్తి ఇస్తే నడుస్తాను తప్పకుండా, ఐ కెన్ వాక్. అయితే ప్రియులారా, ఐ థింక్ అది మరి 6 కిలోమీటర్స్ అనుకుంటా, 6 మైల్స్, ఐ డోంట్ నో, చాలా దూరం, గంట కంటే ఎక్కువే నడిచాం. అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ కుటుంబానికి నేను వాక్యం బోధించాను. ఒకసారి అలా జరిగింది. అలా ఆ ఊర్లో 2 నెలలు నేను ప్రార్థన చేశాను ప్రియులారా. మరి కొన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఆ వ్యక్తిని చూశాను, ఏ ఇంట్లో అయితే నేను ప్రార్థన చేశాను. ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన భార్యాభర్తలు ఇద్దరు సేవకులు అయ్యారు. వాళ్ళు ఒక చర్చి కట్టారు. 7 సంఘాలు 7 గ్రామాల్లో సేవ చేస్తూ ఉన్నారు.
చాలా సంతోషం అనిపించింది. ప్రభా, కాలి నడకను వెళ్ళి నేను ఆ ఊర్లో ఆ ఇంటిలో నేను ప్రార్థన చేశాను. ఈరోజు ఆ ఇద్దరిని నువ్వు సేవకులుగా ఎన్నుకొని వాడుకుంటున్నావు తండ్రి, నీకు స్తోత్రం అనుకున్నాను. పిల్లరా, అలా ఒక కుటుంబము రక్షించబడాలి అంటే, ఒక కుటుంబం దేవుని సేవలో రావాలి అంటే మనం కూడా కొంచెం త్యాగం చేయాలి, కష్టపడాలి. ఏం కష్టం లేకుండా దేవా నన్ను వాడుకోనైనా అంటే ఎలా వాడుకుంటాడు ఆయన? కొంచెం నువ్వు దేవుడికి సమర్పించుకొని త్యాగం చేయాలి. పేతురుని దేవుడు ఎలా వాడుకున్నాడు? పేతురు ఆ పడవను వదిలేశాడు, వలలు వదిలేశాడు, ఆ బిజినెస్ వదిలేశాడు, అన్నీ వదిలేసి యేసయ్యను వెంబడించాడు. కాబట్టి పేతురు ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. అలాగే 12 మంది శిష్యులు కూడాను. మత్తయి జాబు, ట్యాక్స్ కలెక్టర్ జాబ్ వదిలేశాడు. లూకాస్ గారు మరి అఫ్కోర్స్ లూకాస్ గారు వైద్యం చేస్తూ ఉండొచ్చు, కానీ సువార్త పని చేశాడు. మిగిలిన శిష్యులందరూ మార్కు, యోహాను గారు ఎలా వాళ్ళు దేవుని పని చేశారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా దేవుని పని, దేవుని సువార్త. యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఆయన ప్రకటన గ్రంథం అంతా కంప్లీట్ చేశాడు. ప్రియులారా, మరి అలా వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి వాళ్ళు సేవకులుగా అంత గొప్పగా వాడబడ్డారు. సో ఈరోజు నీ ద్వారా ఒక ఆత్మ రక్షణ పొందాలంటే నువ్వు కూడా సంథింగ్ యూ హ్యాడ్ టు సాక్రిఫైస్, యూ హ్యాడ్ టు పే. మనం రక్షణ పొందడానికి మనమేం చెల్లించాల్సిన పని లేదు, కానీ దేవుని సేవ చేయడానికి, ఒక ఆత్మ రక్షణ పొందడానికి, ఒక ఆత్మకి వెళ్ళి మన సువార్త చెప్పాలంటే కొద్దిగా టైం తీసుకోవాలి, రిస్క్ తీసుకోవాలి, డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, ప్రయాణం చేయాలి, వెళ్ళాలి, మాట్లాడాలి. హల్లెలూయా. సో ఈ బిడ్డలు నలుగురు టైం తీసుకున్నారు, రిస్క్ తీసుకున్నారు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి కష్టపడి పైకెక్కి పెంకులన్నీ తీసి అందులో నుంచి కింద చూస్తే కింద వేసే, కరెక్ట్ కింద వేసే ఉన్నాడు. ఆ యేసయ్య దగ్గరికి ఇలా దించారు. యేసయ్య వాళ్ళని చూశాడు, వాళ్ళ విశ్వాసాన్ని చూశాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చూశాడండి యేసయ్య? వాళ్ళ విశ్వాసం. మన విశ్వాసం కనిపిస్తుందా ఈరోజు? విశ్వాసం అనేది క్రియలో చూపించాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అని ప్రభు చెప్తున్నాడు. సో మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ నమ్మకాన్ని మన యాక్షన్లో చూపించాలి, క్రియలో చూపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇజ్రాయెల్ ఫస్ట్ టైం ఇజ్రాయెల్ వెళ్ళడానికి వీసా రాలేదు, నాకు శాంక్షన్ కాలేదు, ఫెయిల్ అయిపోయింది, రిజెక్ట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ వాళ్ళు పంపించారు. సో నెక్స్ట్ టైం పంపించినప్పుడు వెయిటింగ్ చేస్తున్నాం, ఇంకా రావట్లేదు. అయితే దేవుడు చెప్పాడు, నేను నీకు వీసా ఇచ్చేసాను. అవునా ప్రభా, నీకు స్తోత్రం అనుకున్నాను. విశ్వాసం, మరి విశ్వాసం నమ్మితే నువ్వు క్రియలో చూపించాలి కదా. అవును ప్రభా, మన వెళ్ళి రెడీగా అన్నాడు ప్రభు. వెళ్ళాను, నా బట్టలన్నీ తీశాను, ఐరన్ చేశాను, సూట్ కేసులో పెట్టుకున్నాను, మొత్తం రెడీ అయిపోయాను, ప్యాక్ చేసేసుకున్నాను. మీరు నమ్మండి ప్రియులారా, నెక్స్ట్ డే సండే ఈవినింగ్ కల్లా నాకు తెలిసింది వీసా వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అలా అద్భుత రీతిగా నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు సాటిస్ఫై కాలే. నేను మళ్ళీ వెళ్ళాలనిపించింది. మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా నీ చిత్తమైతే మళ్ళీ పంపించు. 2018లో మా డాడీతో కలిసి వెళ్ళాను, డాడీ నేను ఇద్దరం కలిసి వెళ్ళాను. మళ్ళీ థర్డ్ టైం కూడా మరి దేవుడు నన్ను పంపించారు, చెల్లి నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. మళ్ళీ ఫోర్త్ టైం నేను మినిస్ట్రీ చేయడానికి జోర్డాన్ దేశంలో మిషనరీగా వెళ్ళాను. దేవుడు నన్ను అక్కడ సేవ చేయడానికి పంపించారు. అయితే నాకు ఒక ఆశ ఉంది, మరి దేవుడి చిత్తము ఇజ్రాయెల్ దేశంలో మరి మిషనరీగా వెళ్ళి అక్కడ సేవ చేయాలని ఆశ ఉంది. మరి దేవుడు ఎలా తీరుస్తాడో తెలీదు. దట్ ఈస్ మై డిజైర్. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఈ 2 ప్రాంతాల్లో, మన ఇండియాలో, భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళాలి అనేది నా ఆశ. ఇవన్నీ ఆశపడడంలో తప్పు లేదు కదా. దేవుడి కొరకు నేను ఆశపడుతున్నాను. ఇంకా తీసుకెళ్ళకపోవడం అది ఆయన ఇష్టం. అమెరికా దేశంలో కూడా వెళ్ళి సువార్త చెప్పాలనేది ఆశ. ప్రభు చిత్తం అయితే ఆయన తప్పకుండా తీసుకెళ్తారు. హల్లెలూయా. సో విశ్వాసం క్రియలో చూపించాలి. క్రియ అంటే నా దేవుడు ఇది ఇచ్చాడు అని మన యాక్షన్స్, మన మాటలు, మన తలంపులు, మన
మన యొక్క భావాలు అన్నీ కూడా విశ్వాసంతో ఉండాలి. మన ప్రేయర్ ఒకటి, మన యాక్షన్ ఒకటి ఉండకూడదు. హల్లెలూయా. వాళ్ళు ఎలా యాక్షన్ చేశారు చూడండి. అంటే అంత మనిషిని యేసే ముందు దించుతున్నారంటే వాళ్ళకి ఏం నమ్మకం ఉంది, ఏం విశ్వాసం ఉంది? తప్పకుండా ఈ మనిషి స్వస్థత పొందుతాడు, ఈ పక్షవాతం నుండి అతను విడుదల పొందుతాడు. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి అన్నాడు, కుమారా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. ఫస్ట్ ఏమో ఆ తెచ్చిన వాళ్ళ విశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. రెండవది ఆ రోగిని చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఈ వ్యక్తి చాలా భయంకరమైన పాపాలు చేశాడు, దాని మూలంగా ఆయనకు ఆ వ్యాధి వచ్చింది. ఇప్పుడు పాపాలు క్షమించబడితే వ్యాధి పోతుంది కదా. ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది. జ్వరం ఎందుకు వచ్చింది? జ్వరం ఏ వైరస్తో అయితే, జ్వరం తెచ్చిన వైరస్ వలన మనకు ఫీవర్ వచ్చింది. ఎప్పుడైతే ఆ వైరస్ చచ్చిపోతుందో ఆటోమేటిక్గా జ్వరం తగ్గిపోతుంది కదా. దగ్గు, జలుబు ఇవన్నీ కూడా అంతే. ఆ వైరస్ చచ్చిపోతే దానికే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు. సో ఆటోమేటిక్గా దగ్గు తగ్గిపోతుంది, ఫీవర్ తగ్గిపోతుంది. అలాగా ఈయన ఈ పక్షవాతానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి? పాపం. సో ఆ పాపం తొలగిపోతే, పాపం క్షమించబడితే, ఆయన జీవితంలో పాపం కడగబడితే ఆటోమేటిక్గా ఆయన పక్షవాతం తొలగిపోతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఇదేంటి ఈయన ఒక మామూలు మనిషి కదా, దేవుడిలాగా మాట్లాడుతున్నాడు, ఈయన మన దేవుడా, మన పాపాలు క్షమించబడాలి అని, పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అంటే యేసుప్రభుని వాళ్ళు ఒక మామూలు వ్యక్తిగా చూస్తున్నారు, దేవుని కుమారుడిగా వాళ్ళు చూడట్లేదు. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో యేసయ్య గురించి, మొదటి రాకడ గురించి. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలకి, ఈ శాస్త్రుల పరిసయ్యులకి వాళ్ళ కన్నులు మూసివేయబడ్డాయి. వాళ్ళు ఆ ప్రవచనాలని గుర్తించలేకపోయారు. కాబట్టి వాళ్ళు మెస్సయాని గుర్తుపట్టలేకపోయారు. మెస్సయాని వాళ్ళు ద్వేషించారు. సో ఆయనలో తప్పు పట్టాలని చూశారు. కానీ ప్రియులారా, మరి యేసు ప్రభు ఆయన అన్నాడు, ఒక వ్యక్తిని, ఒక పాపిని చూసి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పడం సులభమా? నువ్వు స్వస్థత పొంది నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు అని చెప్పడం సులభమా? ఏది సులభం? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది సులభం? ఇప్పుడు నువ్వు లేచి పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పడం సులభమే, కానీ అది జరగాలి అంటే పాపాలు పోవాలి. సో కష్టమైనది ఏంటి అంటే పాపాలు క్షమించబడడం. అది ఎవ్వరు చేయలేరు ఈ లోకంలో, యేసయ్య మాత్రమే చేయగలడు. ఎందుకంటే మనలో ఉన్న పాపాన్ని యేసయ్య మాత్రమే తీసివేయగలడు. ఎందుకంటే మనలో ఉన్న రక్తం అపవిత్రం అయిపోయింది, యేసయ్య రక్తం పరిశుద్ధమైనది. మన అపవిత్రమైన రక్తం కోసం యేసయ్య తన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ భూమి మీద చిలకరించాడు, చిందించాడు. కాబట్టి ఆ యేసు రక్తం ద్వారా మన పాపాలన్నీ ఆయన కడిగి వేస్తాడు. హల్లెలూయా. మన ఆత్మలో వచ్చినటువంటి పాపాన్ని కడిగి వేస్తాడు, మన రక్తంలో ఉన్న పాపాన్ని కడిగి వేస్తాడు. కొత్త రక్తం, పాపం లేని రక్తం మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనలో పాపం లేని రక్తం వచ్చేస్తుందో, మన పాపాలు క్షమించబడతాయో, మనం పరిశుద్ధంగా అయిపోతామో, వెంటనే మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ పాపాలు క్షమించబడినవి అని చెప్పి యేసయ్య ఏం చేశాడు? ఇదిగో కుమారా, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడు. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడు. ఆయన ఇన్ని సంవత్సరాలు పడకలో ఉన్నాడు. 38 సంవత్సరాల పక్షవాత రోగితో కూడా ప్రభు అదే చెప్పారు, నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు. ఈయనతో కూడా అదే చెప్తున్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడు అనగానే వెంటనే అతను లేచాడు, పరిపెత్తుకున్నాడు, అందరి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఎట్లా వచ్చాడు లోపలికి? బయట నుంచి అలా పైకెక్కి పైనుంచి కిందికి దిగి యేసయ్య దగ్గర ఆయన మాటలు విని, ఆయనను చూసి స్వస్థత పొందుకొని ఒక కొత్త మనిషిలాగా అందరి ముందు నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవ్వరికి కనపడకుండా వచ్చాడు, కానీ అందరి ముందు ఒక మహిమగా, ఒక వెలుగుగా, దేవుని స్వస్థత పొందుకున్న బిడ్డగా, దేవుని బిడ్డగా, క్షమాపణ పొందుకున్న బిడ్డగా, ఒక పరిశుద్ధుడిగా బయటికి వెళ్ళాడు. పాపిగా వచ్చాడు, కానీ పరిశుద్ధుడిగా బయటికి వెళ్ళాడు. హల్లెలూయా. నువ్వు యేసయ్య దగ్గరికి ఒక
పాపిగా రావచ్చు, ఒక తాగుబోతుగా రావచ్చు, ఒక తిరుగుబోతుగా రావచ్చు, ఒక బలహీనమైన వ్యక్తిగా రావచ్చు, ఒక పేదవాడిగా రావచ్చు, ఒక రోగిగా నువ్వు రావచ్చు, ఒక దరిద్రం స్థితిలో నువ్వు రావచ్చు, ఒక అవమానకరమైన స్థితిలో నువ్వు రావచ్చు, అన్ని కోల్పోయిన స్థితిలో నువ్వు రావచ్చు, ఒంటరిగా ఉన్న స్థితిలో రావచ్చు. అయితే యేసయ్య దగ్గరకు వచ్చినాక నీ పరిస్థితి మారిపోతుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీకు ప్రేమనిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు అనాథ కాదు, నువ్వు తండ్రిని పొందుకొని వెళ్తావు. జీసస్ ఈజ్ యువర్ ఫాదర్, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన మన తండ్రి, మన స్నేహితుడు, మన అన్నయ్య, ఆయనే మన భర్త. యేసు ప్రభు మన భర్త. ఎందుకంటే ఆయన సంఘాన్ని పెండ్లి కుమార్తెగా చూస్తున్నాడు, వధువుగా చూస్తున్నాడు, భార్యగా చూస్తున్నాడు. సో నా ప్రియమైన సోదరి సోదరా, యేసయ్య దగ్గరికి నువ్వు రా. ఆయన నీలో ఉన్న పాపాన్ని తీసేస్తాడు, నిన్ను క్షమిస్తాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా క్షమించరు, ఏ కోర్టు కూడా క్షమించదు, శిక్షిస్తారు. క్షమించి వదిలేయడం అనేది అది యేసయ్యకి మాత్రమే సాధ్యం, యేసయ్య బిడ్డలకు మాత్రమే సాధ్యం. సో నువ్వెంత ఘోర పాపివైనా సరే గుర్తుపెట్టుకో, యేసయ్య నిన్ను క్షమిస్తున్నాడు, క్షమించగలడు. నువ్వెంత పాపైనా సరే ఆయన నిన్ను పరిశుద్ధపరచగలడు, నిన్ను ఒక పవిత్రమైన వ్యక్తిగా, నూతనమైన వ్యక్తిగా నిన్ను మార్చగలడు. హల్లెలూయా. నువ్వెంత రోగంతో బాధపడుతున్నా సరే, నీ రోగం ఎలాంటిదైనా నీ రోగాన్ని ఆయన తీసివేయగలడు, స్వస్థపరచగలడు. హల్లెలూయా. నువ్వెంత పేదరికంలో ఉన్నా, పేద స్థితిలో ఉన్నా, నీకు కావాల్సిన అన్నిటిని ఆయన ఇవ్వగలడు, సమృద్ధి ఇవ్వగలడు. నీకు వచ్చిన అవమానాలన్నీ తీసివేసి నీకు ఘనతనివ్వగలడు. ఊరు పేరు లేని నిన్ను ఒక గొప్ప జాతిగా ఆయన చేయగలడు. అబ్రహాము అంటే ఎవరికి తెలియదు, కానీ దేవుడు ఆయన్ని పిలిచాడు. ఈ లోకానికే దీవెనగా అబ్రహాము గొప్ప పేరు, దేవుడు ఆయన పేరుని గొప్పగా చేశాడు, దీవించాడు, దీవెనగా మార్చాడు, ఆయన ద్వారా అందరినీ దీవించాడు. సో అలాంటి ఒక దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాగరుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఈనాడు ఒక పాపి నీ సన్నిధికి వచ్చి ఎలా పరిశుద్ధుడిగా మారి స్వస్థత పొందుకొని ఇంటికి వెళ్ళాడో, ఒక సాక్షిగా వెళ్ళాడో ప్రభా, ఈరోజు నీ సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి, వారి జీవితాలను మార్చండి, వారి పాపాలను కడగండి, పాపాలను తుడిచివేయండి నాయన యేసయ్య, వారి పాపాలను క్షమించండి నాయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ నింపండి నాయన, శక్తితో నింపండి, బలముతో నింపండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మశక్తితో నింపి ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించమని, ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సువార్తను అందరికీ ప్రకటించండి. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించింది గాక. షలోమ్.